ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. సో They don't know. పిల్లలు ఇండస్ట్రీకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళకి? పెద్ద పాపకి ఉంది. పెద్ద పాపకు డైరెక్షన్ యాక్టింగ్ యాక్టింగ్ సో ఐ థింక్ పెద్ద పాప మీలాగా ఉంటారు. Yeah. చిన్న పాప డాడీ లాగా. చిన్న పాప ఇప్పుడు లండన్ లో ఉంది. షీఈస్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఫిల్మ్ ప్రొడక్షన్, బిజినెస్ మేనేజ్మెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో చేస్తుంది. ఓకే. సో షీ వాంట్స్ టు టేక్ ఓవర్, మనకి కంపెనీ ఉంది కదా అవనీ సినిమాక్స్, సో షీ వాంట్స్ టు టేక్ ఓవర్ ద కంపెనీ. ఓకే. అండ్ పెద్ద పాప షీ వాంట్స్ టు యాక్ట్. ఓ సూపర్. హీరోయిన్ గా తమిళ్లోనా? లక్ వేర్ ఎవర్ షీ వాంట్స్ టు. సో అక్కడ శ్రీదేవి గారు అమ్మాయి, ఇక్కడ ఖుష్బు గారు అమ్మాయి. నాకు తెలిసి మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు వీళ్ళిద్దరే వచ్చారు. వరలక్ష్మి శరత్ కుమార్ యా వాళ్ళ Varu is there. వారు ఇస్తారు అంతే. ఇంకా No, Kamal శృతి హాసన్. యా శృతి. హార్డ్లీ 3-4 అంతే, ఇంకెవరు రాలేదు. వాళ్ళంతా డిఫరెంట్ ఫీల్డ్స్కి వెళ్ళిపోయారు. Yes, probably. సో ఇప్పుడు ఇక్కడ బాగా బులితెర జబర్దస్త్ ద్వారా ఇప్పుడున్న యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయారు మేడం. Yes. సో అంటే నేను ఇప్పుడు లైమ్ లైట్ లో ఉండాలి అన్న డిసిషన్ తీసుకుని ఆ షోకి వచ్చారా, లేకపోతే? నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఫర్ మీ ద ప్రాబ్లమ్ ఇస్ ఒక ఇంటర్వ్యూ వస్తే అందరూ ఆయనకి ఇచ్చారు కదా మాకు ఇవ్వండి, అవును, అది నిబంధన వచ్చేస్తుంది నాకు. సో ఐ డోంట్ జనరలీ టాక్ మచ్ అండ్ ఐ అలౌ మై వర్క్ టు స్పీక్. మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వనప్పుడు ఏం మాట్లాడతాం, సేమ్ థింగ్ అది తమిళ్లో అరచమా అరచిటే ఇరుకున్నాం. సో కానీ ఇప్పుడు దాకా మాట్లాడారు, కొత్తగానే ఉందా? No, the way you conduct is what is important. How you conduct the interview is extremely important. Do you like ma? Yeah, of course. Thank you. కానీ ఇప్పుడు నిజంగా చెప్తున్నాను మేడం, జబర్దస్త్ అంటే పక్కా రూరల్ ఏరియాస్ లో బాగా చూస్తారు షోని. Yes. అట్లీస్ట్ ఖుష్బు గారు అంటే మేబీ ఒక 10 to 15 years వాళ్ళకి తెలియదు, జనరేషన్ లాస్ట్ 2010 నుంచి. Yes. కానీ ఈ షో ద్వారా ఖుష్బు గారు అంటే ఎలాంటి సినిమాలు తీశారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి లేడీ అసలుకి, ఇవన్నీ ఇప్పుడున్న యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు మీకు. అసలు మిమ్మల్ని జబర్దస్త్ లో చూడకపోతే, అంటే ఒకప్పుడు రోజా గారిని చూడకపోతే అమ్మో షో ఎలా ఉంటుందో అని ఒక ఫీలింగ్ వచ్చేది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆ షోకి తర్వాత చాలా మంది జడ్జెస్ చేంజ్ అయ్యారు. ఐ థింక్ మీరు ఒక్కలే రీప్లేస్ చేయగలిగారు. థ్యాంక్ యూ. బట్ జబర్దస్త్ యాజ్ ఇట్ ఇట్స్ అ బ్రాండ్ కదా మీకు, ఇట్స్ అ బ్రాండ్ ఆన్ ఇట్స్ ఓన్. సో అందుకంటే ఎప్పుడు నాకు ఈ జబర్దస్త్ మీరు చేస్తే బాగుంటుంది అడిగారు, ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఏదైనా షో చేస్తే కూడా ఇట్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద పీపుల్. సో ఇట్ వాజ్ నైస్. అండ్ ఎస్, మీరు చెప్పిన లాగా ఇప్పుడు నేను ఎక్కడైనా బయటికి వెళ్తే చిన్న పిల్లలు మీరు జబర్దస్త్ లో వచ్చారు కదా అలా అడుగుతాను. సో ఐ థింక్ దట్ కనెక్టివిటీ ఇస్ దేర్ విత్ ది కరెంట్ జనరేషన్. అవును. కానీ మిగతా మీ పక్కన ఉన్న జడ్జెస్ చేంజ్ అవుతూనే ఉన్నారు. కృష్ణ భగవాన్ గారు, నెక్స్ట్ శివాజీ గారు. సో ఐ థింక్ అప్పుడప్పుడు నేను నా డేట్స్ లేదంటే ఇంకా ఎవరైనా వస్తారు మధ్యలో గెస్ట్ అపియరెన్స్ గా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఐఎమ్ ప్లేస్డ్ ఆల్సో. అట్ టైమ్స్ డేట్స్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది. సో ఐ స్కిప్ 1 or 2 episodes. కానీ ఒక మీరు టైం ఇచ్చి ఆ షోకి జడ్జి గా కూర్చుంటున్నారంటే గ్రేట్ మేడం. ఐ నో మీరు ఎంత బిజీ తమిళనాడులో, బట్ అయినప్పటికీ జబర్దస్త్ కోసం మాక్సిమం ఐ మేక్ అడ్జస్ట్మెంట్స్, మాక్సిమం అడ్జస్ట్మెంట్ చేస్తాను. అవును. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అలాంటి షో, ఇలాంటి ఒక బోల్డ్ లేడీ? ఇట్స్ వెరీ రిలాక్సింగ్, ఎందుకంటే కామెడీ కదా. అండ్ ఎంత టాలెంట్ ఉంది ఆ షోలో ఉండే వాళ్ళకి, అందరినీ చూస్తే ఎంత టాలెంట్ ఉంది, హౌ టాలెంటెడ్ దే ఆర్. ఏదైనా చేయొచ్చు, బట్ యునో టు మేక్ సంబడి లాఫ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సో ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఎ షో లైక్ జబర్దస్త్. మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు స్కిట్ చేసే టీమ్ లీడర్స్? ఎవ్రీవన్, బట్ ఐ థింక్ భాస్కర్, ఆటో రామ్ ప్రసాద్, సద్దాం. సో ఐ థింక్ దే ఆల్ మేక్ ఎక్సలెంట్ షోస్. ఇంకా ఓల్డ్ వాళ్ళు ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది మీకు. బట్ ఎవరు లేదు, ఓల్డ్ వాళ్ళు ఎవరు లేదు. గెటప్ సీను, బట్ గెటప్ చిన్న ఉన్నప్పుడు ఐ వాజ్ దే. బట్ మధ్యలో గెటప్ చిన్నప్పుడు నేను వచ్చినప్పుడు ఆయన పెద్ద యాక్టర్ అయిపోయారు. సో హీఈస్ మోర్ ఇన్ టు సినిమా నా. సో అప్పుడు గెస్ట్ అపియరెన్స్ గా వస్తారు. ఐ హర్డ్ అబౌట్ ఇట్. సుధీర్ వచ్చారు, ఒక సినిమా ప్రమోషన్ కి వచ్చారు, అప్పుడు కలిసాను సుధీర్. అంతా మీ ఇంటి చుట్టే ఉంటారు? అవునా, మా ఇంట్లో పక్కనే ఎవరున్నారు నాకు తెలియదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ కార్నర్ లో ఉంది. వి బోత్ ఆర్ ఫ్రమ్ చెన్నై, బట్ షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్. సో హర్ హౌస్ ఇస్ రైట్ ఇన్ ద కార్నర్. సుజాత గారు లవ్ ఇన్ సింగపూర్ అన్న చిరంజీవి గారి ఒక మూవీ చేశారు. she's acted couple of films with చిరంజీవి గారు. 4-5 films చేశారు సుజాత గారు. అవును. యాక్చువల్లీ తెలుగులో ఆయన పేరేంటి, సువర్ణ. ఆమె పేరు? అవునండి. ఓకే. ఆమె పేరు సువర్ణ. తెలుగులో అప్పుడు యాక్ట్ చేసినప్పుడు. అవును. సో మోహన్ బాబు గారితో, చిరంజీవి గారితో, అందరితో యాక్ట్ చేశారు నేను. మన జయం రవి గారి వైఫ్ ఎస్ వాళ్ళ అమ్మాయి కదా. ఎస్.
ఓకే. నిజంగా చాలా మంది హార్ట్స్ బ్రేక్ అయ్యాయండి ఆ డైవర్స్ అప్పుడు. ఎస్